గురువుగారు ఈ మధ్య కాలభైరవుడికి కూష్మాండ దీపం పెట్టుకోవటం వల్ల కోరికలు నెరవేరుతాయి అని చెప్తున్నారు కదా! అసలు ఈ కూష్మాండ దీపం ఎలా పెట్టాలి? కూష్మాణ దీపం ఎలా పెట్టాలి అంటే విధంగా అంటే ఎందుకొరకు పెట్టుకోవాలి అనేది ఆలోచించుకోవాలి ఓకే. మొదటిది. రెండోది ఏంటంటే కాలభైరవాష్టకం వింటూ కాలభైరవ స్వామి వారికి శనివారం రోజున రాహుకాల సమయంలో కూష్మాండంలో ఆవదం నూనె వేసి పెట్టాలి. ఓకే. ఏది పడితే అది పెట్టేయకూడదు. ఆవదం నూనె వేసి ఓకే. పసుపు రంగు పత్తితో పెట్టగలిగితే ఓకే. మీ కోరిక తీరుతుంది. ఓకే. అయితే కూష్మాండము కట్ చేస్తున్నప్పుడు హ్మ్. రురుభైరవాయ నమః అంటూ కొయ్యాలి. కూష్మాండం కొయ్యడము అంటే అది ఆషామాషి విషయం కాదు. ఓకే. ఏది పడితే ఉల్లిపాయ తరిగినట్టుగా తరిగేయడానికి దానికి ఉండదు. కూష్మాండిని కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పద్ధతిగా కూర్చుని ఈశ్వరాయ నమః అని చెప్పుకుని రురుభైరవాయ నమః అని కట్ చేసి దాన్ని పెడలు విడదీసి దాని మధ్యలో గుజ్జు తీస్తున్నంతసేపు రురుభైరవాయ నమః అని చెప్పుకోవాలి. ఓకే. అలా అనుకుంటే అందరూ దీపాలు పెడితే పన్నం ఎందుకు అవ్వట్లేదు అంటే కారణం ఇది. ఓకే. చాలా మంది దగ్గర సిద్ధాంతుల దగ్గర తిరిగామండి మాకు అవ్వడం లేదండి అంటే చేసే విధానం తప్పు.